విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇది మనకి 2026 సంవత్సరం 2026 సంవత్సరంలో మే మాసం అంటే సగపడ వచ్చేసాం. మే మాసం దాకా ఉన్నాం. మే మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ సమస్యలు ఉండడం ద్వారా ఎలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా వారు మంచి స్థాయికి, పొజిషన్కి, వారు అనుకున్నటువంటి స్థితిగతులకి వెళ్ళేలాగా ఉంటుంది. దానితో పాటు ఈ యొక్క మాసంలో శుభకార్యాలు చేసుకునేదానికి, విదేశీయానానికి వెళ్ళేదానికి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అందులోనూ పెళ్ళిళ్ళు చేసుకునే వారికి, పెళ్ళి అయ్యి భార్యాభర్తలు విడిపోయిన వారికి, భార్యాభర్తలు సుఖంగా ఉంటూ పిల్లలు పుట్టలేని వారికి, పిల్లలు మాట వినని వారికి, అంటే ఈ గ్రహస్థితులు గమనించినట్టయితే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి మనము పరిశీలన చేసుకోవచ్చు. ముఖ్యంగా అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలోనే సంచరిస్తారు ఈ మాసం మొత్తం కూడాను. అలానే రాహు కూడా ఇదే మాసం మొత్తం కూడా ఎక్కడైతే స్థానంలో ఉన్నారో అదే స్థానంలో సంచరిస్తూ ఉంటారు. గురువు అయితే కనుక మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. అలానే కేతువు అయితే కనుక మనకి సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటారు. రాహు వచ్చి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలో ఇలాగా సంచరించేటువంటి గ్రహస్థితి కనపడతా ఉంది. ఇక అందరికీ తెలిసిన విషయమే, చంద్రుడైతే 3 రోజులకు ఒక్కసారి గ్రహాన్ని మారుతూ ఉంటారు, అంటే రాశిని మారుతూ ఉంటారు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించుకొని ఉన్నప్పుడు ఇక మరొక విషయం, శుక్రుని యొక్క గ్రహం ఎక్కువ శాతము గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినట్టయితే కనుక శుక్రుని యొక్క దశాంతరదశ నడిచే వారికి కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. శుక్రుని గ్రహం వచ్చేసి అన్ని రాశులకి మీద కూడా కొంతమేర అశుభ ఫలితాలు చూపించే కన్నా కూడా మిశ్రమ ఫలితాలుగా కనపడతా ఉంది ఈ యొక్క ఇది మే మాసం మొత్తం కూడా. ఇక మనం గ్రహస్థితి, స్థితిగతులు, అలానే ఈ యొక్క దశ అంతర్దశలు ఏ రాశిలోకి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలనలో తీసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. మీనరాశి వారికి ఆల్రెడీ ఏలనాటి శని నడుస్తుంది. 3వ స్థానంలో గురువు ఉన్నారు, 5వ స్థానంలో కేతు ఉన్నారు. ఈ గ్రహాలైతే సంవత్సరం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటాయి. కానీ మే మాసంలో మాత్రం కొంత ఏదో మీకు ఉపశమనం అయితే లభ్యపడుతుందండి. ఎక్కడో దగ్గర అయితే లభ్యపడుతుంది. మీరు ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నారా? మిమ్మల్ని మోసం చేసి డబ్బు ఎవరైనా తీసుకున్నారా? ఏజెంట్లు కావచ్చు, బ్రోకర్స్ కావచ్చు, అలాంటి వారు ఎక్కడైనా వ్యాపారం చేపిస్తానని నమ్మించి డబ్బులు తీసుకోవడం, అది నేను చూపిస్తాను, ఇది నేను చెప్పిస్తాను, డబ్బులు తీసుకోవడం లాంటి జరుగుతుందా? మీకున్నటువంటి ఆలోచన ప్రకారంగా, మీకున్నటువంటి జాలి గుణానికి, అందరిని ఆకట్టుకునే తత్వానికి ఇలాంటి వారే తోడవుతూ ఉంటారు. మీకు ఎవరినైతే ఇప్పుడు ఎక్కువగా మీరు నమ్ముతారో వారే మీ నెత్తిని చేయబెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదే కదా తత్వం. కాబట్టి మీ మీద మీరున్నటువంటి సెన్సిటివ్ తత్వానికి, జలతత్వానికి మీ మీద చెడు క్రియలు కూడా చేసేలా కనిపిస్తున్నాయండి. మీకున్నటువంటి వనరుల్ని లాగేసుకునేలాగా, మీకున్నటువంటి వనరులన్నీ కూడా లాగేసి ఇబ్బంది పెట్టేలాగా కనపడతా ఉంది. కాబట్టి దాంతోపాటు మీకు ఏదైనా రంగంలో ముందుకు వెళ్ళాలంటే కనుక ఫ్యాన్సీ షాప్స్, మెడికల్ షాప్స్, ధాన్యములు అమ్ముట కొనుట, అలానే మర్చెంట్ షాప్స్ అంటారు కదా, అలాంటి షాప్స్ మీకు చాలా అనుకూలంగా ఉంది. మార్కెట్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగాల వారికి, కొరియర్స్ లాంటి వాటికి మీకు చాలా బాగుంటుంది. అలానే ప్యాకర్స్ అండ్ మూవర్స్ కానీ, ట్రావెల్స్ కానీ ఇలాంటి రంగాల్లో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అలాంటి వాటిల్లో కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు వద్దు. మే మాసంలో 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ట్రావెల్స్ లాంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేయండి. చాలా మంచి లాభదాయకమైనటువంటి లభ్యపడుతుంది మీకు. దాంతోపాటు సొంత ఇల్లు కొనుక్కోవాలనేటువంటి కళ నిజమేలా కనపడుతుందండో ఏదో ఈ యొక్క మే మాసంలో మీకు ఏదైనా డబ్బులు వచ్చే, లేకపోతే పాత ఆస్తులు అమ్మాం, లేకపోతే ఎవరైనా మీకు బంధుమిత్రులు సహాయం చేస్తానని వింటుంటారు. వారితో పాటు సహాయం పొంది మీరు ఏదైనా ఇల్లు కానీ, స్థలాలు కానీ ఇలాంటివి తీసుకొని మీకు చంచరించుకునే దానికి కనపడుతూ ఉంది. ఇకపోతే మీకు రాజకీయ రంగం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ రాజకీయ రంగంలో ఉంటే కనుక మీకు మంచి పదవులు అయితే వచ్చేలా కనిపిస్తూ ఉంది. లేదు ఉండలేదు అంటే కనుక మీకు మంచి పదవులు సైన్యం ఉంది కాబట్టి రాజకీయ రంగంలో అడుగు పెట్టండి. మే 12వ తారీఖు తర్వాత రాజకీయ రంగంలోకి వెళ్ళండి. ఏ పార్టీకైనా పర్వాలేదు. అలాంటి రంగాల్లో వెళ్తే ప్రజలకి సేవ చేసేటువంటి నాయకత్వంతో మీరు ముందుకు పేరు ప్రఖ్యాత పొంచేలా కనిపిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక హోటల్స్ రంగం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. కాకపోతే మీరు దాచుకున్నటువంటి నగలు కావచ్చు, నక్షత్ర
కావచ్చు, మీకు గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇకపోతే మీకు డబ్బు కావచ్చు, ఏదైతే ఉందో దాన్ని గండిపడేలా కనిపిస్తోంది. మిమ్మల్ని ఎవరైతే నమ్ముతారో వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మీరు వారి మాట వినకుండా వారితో పాటు మీరు ముందుకు వెళ్ళండి. దాంతోపాటు భార్యాభర్తలు ఏదైనా దూరమై ఉన్నారంటే కనుక, పిల్లలు పెద్దలు దూరమై ఉన్నారంటే, చెట్టుకోలు గుట్టుకోలు వెళ్ళినారంటే కనుక ఖచ్చితంగా మీ మధ్యలో ఏదో జరుగుతుంది, ఎవరో కన్నేసారని మాత్రం ఖచ్చితంగా గ్రహించుకోవచ్చు, గమనించుకోవచ్చు. ఎఫైర్స్ ఏమైనా ఉంటే మానివేయండి. అలానే ఏదైనా ఈ మాసంలో కుదిరితే కనుక సముద్రం, నది, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాల దగ్గర స్నానం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారికి పంటములు పండించడానికి చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా మీకు అద్భుతంగా ఉంటే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇకపోతే కొబ్బరి బొండాలు లాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు. కూల్ డ్రింక్ షాప్స్ లాంటివి కూడా పెట్టుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. ఇక జాబులు వెసులుబాటు కావాలంటే మాత్రం ఖచ్చితంగా 25వ తారీఖు వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. 25వ తారీఖు తర్వాత మీకు జాబులు వెసులుబాటు కానీ, కొత్త రకమైన జాబు కానీ, ఐటీ రంగంలో కానీ, ఇంకా ఏదైనా రంగంలో ఉంటుంది. ఇంకా మీరు చదువుకొని ఉండి బీఈడీ లాంటి చదువుకుంటే టీచర్ లాంటి జాబ్స్ మీరు ప్రయత్నం చేసుకోవచ్చు 22వ తారీఖు తర్వాత. ఇంక ఎన్నో రకాల సమస్యలు ఉన్న ఆ సమస్యలన్నీ కూడా ముట్టుమురుగుచుకుని పక్కకి వెళ్ళిపోవాలి, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండాలి, శని భగవాన్ అశుభ దృష్టి పోవాలి అనుకుంటే కనుక ఏదైతే ఈ పరిహారం ఉంటుందో ఈ పరిహారం ద్వారా ఉపయోగాలు ఏమిటంటే కనుక, మీకు పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అయ్యేదానికి, పెళ్ళి అయ్యి భార్యాభర్తలు దూరమై ఉంటే కనుక వారు దగ్గరయ్యేదానికి, పిల్లలు పుట్టకపోతే కనుక పిల్లలు పుట్టేదానికి అవకాశాలు ఎక్కువ. పెళ్ళి అయిన వారికి ప్రయత్నం చేస్తే పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉండేలాగా పనిచేస్తుంది ఈ యొక్క రెమెడీ. ఏంటంటే కనుక, మీకు ఎక్కడైనా ఆలయాల సమీప దూరంలో కనుక రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నాయనుకోండి, వాటికి కళ్యాణం చేయించండి. లేకుంటే కనుక వాటికి దగ్గర గురువారం రోజున సాయం సంధి వేళలో దీపారాధన చేయండి. అలాగే 2 ఒత్తులు వేసి 2 దీపారాధన చేసుకోండి. ఇలా మట్టి ప్రమిదిలో చేయాలి. కోకోనట్ ఆయిల్తో చేస్తే శ్రేష్టం. ఇలా చేస్తే కనుక మీకు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళేలాగైతే కనపడుతుంది. అలానే ఎక్కడైనా నాగపడిగలు ఉన్నట్టయితే కనుక వాటికి పంచామృత అభిషేకం చేస్తే చాలా మంచిది. అలానే మీకు వెండి, రాగి ఈ 2 కలగలిపినటువంటిది లేదా విడివిడిగా అయినా సరే నాగపడిగల రూపం తయారు చేయించుకోండి. ఆ రూపం తయారు చేయించుకొని మీరు ఇంటి దగ్గర నుంచి అయినా ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బయట అంటే గర్భగుడిలోకి వెళ్ళలేక ముందు, గాలిగోపురం దాటక ముందు మనం రోడ్డు మీద నుంచే తల మీద పెట్టుకొని వెళ్ళండి. మీకున్నటువంటి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం అన్నీ వెళ్ళిపోవాలి అని అనుకొని కోరుకుంటూ మీరు బయట నుంచే అది తల మీద పెట్టుకొని వెళ్ళేసి గుడి ప్రదక్షిణ 11 సార్లు చేసేసి మీకున్నటువంటి దోషాలన్నీ పోవాలని మీ తల చుట్టూతో 7 టైమ్స్ దిష్టి తీసేసి అవి అక్కడ ఉండిలో వేసేసేయండి. ఎక్కడైనా వినాయక స్వామి టెంపుల్ అయినా వేయచ్చు, శివాలయంలోనే వేయచ్చు. అక్కడ గుడి ఆచార పద్ధతి ప్రకారంగా అక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారం ఉండేటువంటి ఆలయాల్లో అడిగి వేయండి. లేదు అంటే కనుక ఒక ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టండి. ఆ 2 కూడా ప్రతిమలతో పాటు ఒక జాజికాయ కట్టండి. దానితో పాటు ఒక గుమ్మడికాయ, అంటే మనకి బూదుడు గుమ్మడికాయ అంటారు, ఆ బూదుడు గుమ్మడికాయ, కొబ్బరికాయ ఇవన్నీ కూడా ముడుపు కట్టుకొని అక్కడ అమ్మవారి ఆలయంలో కనుక కట్టినట్టయితే మీకున్నటువంటి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి కూడా వెళ్ళిపోతాయి. అలానే పితృదోషాలు ఎవరికైనా ఉండి బాధిస్తూ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదన్నటువంటి ఇబ్బంది పొందేటువంటి రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలంటే కనుక జొన్నలు 1 కిలో, గోధుమలు 1 కిలో, ఉలవలు 1 కిలో, కలవంచ 1 పావు కిలో తీసుకొని అవన్నీ కూడా ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాల దగ్గర ఉంటే కనుక అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తూ ఇవన్నీ కూడా మీ పెద్దల పేర్లు, మీ తెలిసిన వాళ్ళ పేర్లు, మీకు ఏదైతే కర్మలు, క్రియలు, కర్రలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు పనులు అవ్వాలి, మీకు ఏ పని చేసినా ముందుకెట్లు ఇవన్నీ కూడా నమస్కారం చేసుకుంటూ ఆ నీటిలో ఇవన్నీ కూడా వదిలివేసి ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకు పూజ చేయించుకోవాలి. అలానే గారెల దండు వేయవచ్చు ఆంజనేయ స్వామికి. పచ్చపెసలు గుడాలు వండేసి రాములవారి ఆలయంలో వేయవచ్చు. అటుకులు, బెల్లము, అలానే అటుకులు, బెల్లము, దాంతోపాటు పాలు, ఈ ఒక నైవేద్యాన్ని విష్ణాలయంలో ఎక్కడైనా సరే ఇస్కాన్ ఆలయంలో సమర్పించినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదైతే కనపడుతుంది. ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ రాశివారు అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఈ యొక్క మే మాసం మొత్తం కూడా అదృష్టవంతానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు.